వేడి వేడి పొగలు కక్కే టేస్టీ వెయిట్ లాస్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీలో ఏమేమి ఉండాలి అంటే, వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలా మంది టేస్ట్ లేని సప్ప ఫుడ్ తినుకొని వెయిట్ లాస్ చేస్తూ ఉంటారు. అది చాలా రోజులు చేసే కుదరదు. కానీ టేస్టీ చికెన్ బిర్యానీ తినుకునే వెయిట్ లాస్ ఎలా చేయాలి, ఆ టేస్టీ బిర్యానీ ఎలా చేయాలని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నా పేరు శివ. నేను ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్. మన ఛానల్లో ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో ఫిట్నెస్కి సంబంధించిన ఫుడ్ని, అంటే టేస్టీ బిర్యానీ వెయిట్ లాస్ చేసేటప్పుడు కానీ మజిల్ బిల్డ్ చేసేటప్పుడు కానీ బిర్యానీ తినుకొనే మీరు చేయొచ్చు. దాంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ప్రాపర్ న్యూట్రిషన్ అంతా వచ్చేలాగా ఈరోజు బిర్యానీ చేసి చూపిస్తాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, టొమాటో, మిరపకాయలు, ఎర్రగడ్డలు, పుదీనా, కొత్తిమీర. నేను చెప్పిన పదార్థాల్లో మిరపకాయలు, ఎర్రగడ్డలు, అల్లము, తెల్లగడ్డలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత టొమాటో, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. వెయిట్ లాస్ బిర్యానీ చేసే దాంట్లో ఇది మెయిన్ పార్ట్. చాలా మంది రీఫండ్ ఆయిల్స్ అన్ని యూస్ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, దాంతోపాటు హెల్త్ కూడా మంచిది కాదు. నేను కుకింగ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. దీంతో పాటు క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టోటల్ బిర్యానీకి అంతా నేను కేవలం ఈ స్పూను ఆయిల్ మాత్రం యూస్ చేస్తున్నాను. ఇవంతా బిర్యానీకి కావాల్సిన మసాలా పదార్థాలు. చెక్క, లవంగ అంట, బిర్యానీ ఆకులు, సోంపు, మిరియాలు ఇవంతా నార్మలే, ఎక్స్ట్రా ఏం లేదు. మామూలు బిర్యానీకి ఏం వేస్తున్నామో ఆ మసాలా ఐటమ్స్ అన్ని ఇవి. సో ఇవంతా నూనెలో వేసేసి వేయించాలి క్లీన్గా. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. డైట్, వెయిట్ లాస్ కోసం డైట్ అంటే టేస్ట్ లేకుండా తిని ఒక 1 వీక్ 2 వీక్స్ చేస్తారు అంతే. మ్యాక్సిమం 1 మంత్ పైన చేసే కుదరదు. డైట్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ కరెక్ట్గా ఉండాలి. క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బిర్యానీ కూడా అంతే. చేసిన తర్వాత ఎంత తినాలి, ఎలా తినాలి, దాంతోపాటు ఏమేమి తినాలి అనేది కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని దాంట్లో వేసేయాలి. ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేయాలి. టొమాటోలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పేసి మిక్స్ చేసి వదిలేసామంటే అది బాగా ఉడికిపోతుంది. టొమాటో గుజ్జులాగా అయిపోతుంది. అంతవరకు ఉడికే వదిలేయాలి. తర్వాత కారం పొడి, పసుపు, ధనియా పొడి, చికెన్ మసాలా ఈ 4 దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పెరిగేసుకుంటే చికెన్ స్మూత్గా అవుతుంది. చికెన్ని 2 సార్లుగా కడుక్కొని దీంట్లో వేసి మిక్స్ చేసేయాలి. బాగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా క్లీన్గా వేసి తిప్పి, ఈ మసాలా అంతా చికెన్ పీస్కి బాగా పట్టిందనుకో టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. అందుకే బాగా మిక్స్ చేయాలి ఇలాగా. ఫస్ట్లోనే సాల్ట్ వేసినాము. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత దానికి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడే మిక్స్ చేసుకుని వస్తే బాగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది. మిక్స్ చేసి వదిలేయాలి. చికెన్ ఉడికిందా చూసుకొని చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి బియ్యం ఉంచుకొనేయాలి. దాంతోపాటు వాటర్ వేసేయాలి. వాటర్ వేసి బాగా కలపెట్టాలన్నమాట. ఒక 15-20 మినిట్స్ అట్లే వదిలేసినామంటే బిర్యానీ రెడీ. చూడండి, టేస్టీ వెయిట్ లాస్ బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకునేదే లేట్. వేడి పొగలు కక్కే టేస్టీ వెయిట్ లాస్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీలో ఏమేమి ఉండాలి అంటే, ముందుగా కుకుంబర్ ఉండాలి, క్యారెట్, ఆనియన్ ఈ 3 ఉండాలి. తర్వాత కొద్దిగా బిర్యానీ రైసు, బిర్యానీలో ఉండే పీసెస్, సాంబార్లో ఉండే చికెన్ పీసెస్. తినే విధానం ఎలాగా అంటే, ముందుగా బిర్యానీ తినేటప్పుడు ఫస్ట్లోనే రైసు, సాంబార్ తినకూడదు. ఫస్ట్లో ఈ కుకుంబర్ తినేసేయాలి. ఇది 0 క్యాలరీస్తో స్టమక్ని కొద్దిగా నింపేస్తుంది. దాని తర్వాత క్యారెట్ తినాలి. క్యారెట్ తింటే కొద్దిగా ఫైబర్తో పాటు స్టమక్ ఫిల్ అవుతుంది. దాని తర్వాత చికెన్ పీసెస్ కంప్లీట్గా బిర్యానీలో ఉండే చికెన్ పీసెస్ తిని, సాంబార్లో ఉండే చికెన్ పీస్ కూడా తినేసి, లాస్ట్లో బిర్యానీ రైస్కి సాంబార్ వేసుకొని టేస్ట్గా కలుపుకొని ఎర్రగడ్డలతో నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కడుపు నిండుతుంది, క్యాలరీస్ తక్కువగా వస్తుంది. చికెన్ పీసెస్తో ప్రోటీన్ దొరుకుతుంది, రైస్తో కార్బోహైడ్రేట్స్ దొరుకుతుంది.
ఫైబర్, కంప్లీట్ గా న్యూట్రిషన్ దొరికి టేస్టీ బిర్యానీ తినొచ్చు. మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్, వీక్ కి 3 సార్లు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. చూసారు కదా వెయిట్ లాస్ బిర్యానీ ఎలా చేయాలి, ఎలా తినాలి అనేది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయింటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.